అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, కానీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తుందని ఆయన అన్నారు. ఈరోజు మనం చూస్తే గడిచిన 9.5 సంవత్సరాలలో కూడా మీరు ఇబ్బందులు పడ్డ సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ గడిచిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఏదైతే రేషన్ కార్డు మీరు అప్లై చేయాలంటే ఒక దళారీ వ్యవస్థ ఉండే, మీరు పైసలు ఇస్తే తప్ప మీకు రేషన్ కార్డు రాలే. ఈరోజు మా నాయకుల ప్రమేయం లేకుండానే మీరు స్వచ్ఛందంగా వెళ్ళి మీ రేషన్ కార్డు ఈరోజు మీ చేతిలోకి వచ్చిందంటే అది ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 9.5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారు? దళారీ వ్యవస్థను పెట్టుకొని వాళ్ళ అభివృద్ధికే పాటుపడ్డారు. కానీ గడిచిన 18 నెలల్లో చూసుకుంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు